యంతి యోగినః కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ధ్యానమూలం గురోర్మూర్తిః పూజామూలం గురోః పదం మంత్రమూలం గురోర్వాక్యం మోక్షమూలం గురో కృపా. హరి ఓం. నమస్కారం గురుగారు. తరగతి ప్రారంభించవలసిందిగా విన్నవించుకుంటున్నాను. శుభం అమ్మ, శుభం. ఓం నమ శాంతాయ దివ్యాయ సత్యధర్మస్వరూపిణే స్వానందామృతతృప్తాయ సుందరాయ నమో నమః. మన అనుభూతి ప్రకాశంలో మైత్రాయణ్యోపనిషత్తు సంబంధించినటువంటి విషయాల్ని చూస్తున్నాం. భూతాత్మ అని ఒకటి ఉంటుంది అని ఆయన ప్రారంభించారు. ఇది ఎలాగా అన్వయం చేస్తారు అంటే, లోకంలో మనకి అందరికీ తెలిసినటువంటి విషయాల్నే మరొక పేరుతో చెప్తూ ఉంటారు. ఏ పేరుతో ఉపనిషత్తుల్లో చెప్పబడ్డప్పటికీ ఆత్మ గురించే చెప్తారు, మరేం చెప్పరు. అయితే సాధారణంగా ఎంత లోతుగా చదివితే, ఎంత బాగా పరిశీలిస్తే, బాగా ఆలోచిస్తే అంత మంచి విషయాలు తెలుస్తాయి. అయితే ఒక విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. మనం చదివేటప్పుడు సాధారణంగా మూల గ్రంథాలకి ప్రాధాన్యం ఇవ్వటం, అలాగే మూల గ్రంథాలకి వ్యాఖ్యానాల విషయంలో వచ్చినప్పుడు కూడా అనుభూతి కలిగినటువంటి వాళ్ళు రాసిన వ్యాఖ్యానాల్ని మనం చదవాలి. మనం ఏదో ఒకటి చదివి మేము లోతుగా ఆలోచించాము, తెలిసింది అని అనుకుంటే మనం పొందవలసినటువంటి లాభాన్ని పొందడానికి కొద్దిగా ఇబ్బంది అవుతుంది. కాబట్టి సాధారణంగా అధ్యయనం చేసేవాళ్ళం ఎలా ఉండాలంటే, ఎంత సమర్థులైనటువంటి మహాత్ములైనటువంటి వాళ్ళ యొక్క వాక్కుల్ని వింటే అంత మనం ఉన్నతమైనటువంటి ఆలోచన సరళిలోకి వెళ్ళడానికి వీలవుతుంది. విద్యారణ్యుల వారు చాలా గొప్పవారు. మైత్రాయణ్య ఉపనిషత్తు కూడా సాక్షాత్తు ప్రజాపతి బాలకిల్యాదులకి చెప్పినటువంటిది. ఆయన శాకాయన్యుడనేటువంటి వాడు మైత్రాయణ్యుడనేటువంటి వాని దగ్గర నుంచి ఆ ఉపనిషత్తును విన్నాడు. ఆ విన్నటువంటి ఉపనిషత్తునే మనకు చెప్తున్నారు. అయితే దీనికి వ్యాఖ్యానాల విషయంలో వచ్చేటప్పుడు భగవత్పాదుల వారి యొక్క వ్యాఖ్యానం లేదు. కానీ రామతీర్థస్వామి ఒక ఆయన రాసినటువంటి వ్యాఖ్యానాన్ని నాకు చూడడానికి అవకాశం కలిగింది. అది ఎక్కడో వెతికి మన బివిఎస్ రవీంద్ర గారు నాకు పంపించటం, నేను అది చూడటం జరిగింది. దాని ఉపనిషత్తులో ఉండేటువంటి అర్థాన్ని కొంత లోతుగా వారు పరిశీలించినటువంటి విషయాలని చూడడానికి అవకాశం, అలాగే విద్యారణ్యుల వారు ఆ ఉపనిషత్తులో చెప్పబడినటువంటి విషయాలను ఎలా అన్వయిస్తున్నారు అన్నటువంటి చూడటం మనం ఇక్కడ చేస్తున్నాం. ఈదృశోపి ఆజ్ఞదృష్ట్యాసో సత్వాది గుణధారిణ మాయాపటేన సంచన్నో భుంజాన ఇవ లక్ష్యతే. అసౌ ఈ ఆత్మ ఈదృశ అపి, పూర్వంలో మనం చెప్పబడినట్టుగా అకర్త, శుద్ధము, స్థిరము, అచలము, అవ్యక్తము, నిస్పృహము, తూష్ణీంభావము, ఉదాసీనము, ఆవరణ విక్షేపాదులు లేనటువంటిది, స్వస్థమైనటువంటిది అయినప్పటికీ అజ్ఞదృష్ట్యా, అజ్ఞానంతో కూడుకున్నటువంటి దృష్టి చేత,
అజ్ఞానంతో కూడుకున్నటువంటి దృష్టి చేత. అంటే వాస్తవంగా జ్ఞానం కలిగినటువంటి వాళ్ళకి సందేహాలే ఉండవు. జ్ఞానం అనేటటువంటిది లేకపోవటమే సందేహాలకు కారణం. జ్ఞానం కలగాలి అని అంటే దానికి ఒకే ఒక్క మార్గం, సద్గురు కటాక్షం, వైరాగ్యం. గురువభిగమనం వైరాగ్య లక్షణంచ అన్నారు. గురువు గారిని ఆశ్రయించాలి, తరువాత వైరాగ్యం ఉండాలి. గురువుగారు మనకి చెప్దామని ఆయన ప్రయత్నం చేసినప్పటికీ మనకి వైరాగ్యం లేకపోతే మనం అంటదు. మనకి విషయస్పృహ ఉన్నదనుకోండి, ఇంద్రియ విషయాల మీద మనకి ఆలోచనలు ఉన్నాయనుకోండి, వింటాము, వినగానే దాన్ని పక్కన పెట్టేసి మళ్ళీ మన లౌకికమైనటువంటి దృష్టిలోకి మనం వచ్చేస్తాం. అలా రాకూడదు. మనం దాంట్లోనే స్థిరంగా ఉండగలగాలి. కాబట్టి అసౌ ఈ ఆత్మ ఈదృశ అపి అంటే అకర్త, శుద్ధము మొదలైనటువంటి లక్షణాలు కలిగినటువంటిదైనప్పటికీ కూడా అజ్ఞదృష్ట్యా తెలియనటువంటి దృష్టి చేతను, తెలియబడనటువంటి జ్ఞానము కలిగిన వాళ్ళు, అంటే వాళ్ళ జ్ఞానం కలగలేదు, వాళ్ళ దృష్టి చేత, అజ్ఞానంతో కూడుకున్నటువంటి దృష్టి చేత సత్వాది గుణధారిణ, సత్వరజస్తమాలనేటువంటి గుణాలని ధరించి మాయాపటేన, మాయా అనేటువంటి వస్త్రము చేత సంచన్న కప్పబడినదై భుంజాన ఇవ కర్మఫల భోక్తవలే లక్ష్యతే గుర్తింపబడుచున్నది. లోకంలో ఆత్మ ఏమండి, ఆత్మగా తెలియబడకుండా ఆత్మని దేహం అని ఎందుకు అనుకుంటున్నామండి అని అంటే అజ్ఞానం చేతను మాయా అనేటువంటిది ఆ ఆత్మ మీద కప్పబడ్డం చేతను మన ఆత్మ యొక్క లక్షణాన్ని సరిగా తెలుసుకోలేకపోతున్నాం. అంటే ఏమనుకుంటున్నాం, నేను ఇంతకు ముందు కూడా ఒకసారి చెప్పుంటానేమో మన గ్రూప్లోని, రమణ మహర్షి గారిని కావికంట గణపతి శాస్త్రి గారు చాలా దగ్గరగా ఆయన్ని సేవించారు. ఆయన వలన చాలా గొప్ప అనుభూతుల్ని పొందారు. అలాగే కావ్యకంఠ గణపతి శాస్త్రి గారు అన్న రమణ మహర్షి గారికి మంచి అభిమానం ఉండేది. కానీ కొన్నాళ్ళు ఉన్న తర్వాత రమణ మహర్షి గారి దగ్గర రమణ మహర్షి గారిని వదిలేశారు కావ్యకంఠ గణపతి శాస్త్రి గారు. వదిలేసి అక్కడ ఇక్కడ తిరగడం ప్రారంభించారు. అలా ఆయన కొన్ని చోట్ల తిరిగి మళ్ళీ రమణ మహర్షి గారి దగ్గరికి వచ్చారు. వచ్చినప్పుడు అంటే ఎక్కడెక్కడ తిరుగుతూ ఉన్నప్పటికీ వస్తూ ఉండేవాడు. ఆయన అలా తిరుగుతూ తిరుగుతూ మళ్ళీ ఆయన దగ్గర ఒకసారి మాట్లాడుతూ ఉన్నప్పుడు నేను ఎలా తరిస్తాను అని ప్రశ్న వేశారట గణపతి శాస్త్రి గారు. వేస్తే నిన్ను నువ్వు తెలుసుకుంటే తరిస్తావు అన్నారట. నేను నా దేశాన్ని ఎలా ఉద్ధరిస్తాను అని ప్రశ్నించారట. నిన్ను నువ్వు ఉద్ధరించుకుంటే దేశాన్ని నువ్వు ఉద్ధరిస్తావు అన్నారట. అంటే ఉద్ధరేది ఆత్మనాత్మానం నాత్మానం అవసాదయ్యేతని. అసలు ముందు మనం చాలా ఆతృత ఏమిటంటే మనం ఎవరికైనా ఏదైనా చెప్పాలి అన్న ఆతృత ఉంటున్నది, కానీ నేను తెలుసుకోవాలి అన్నటువంటి ఆతృత ఉండటం లేదు. నాకు బాగా తెలియాలి, నేను లోతుగా తెలుసుకోవాలి. అప్పుడు నేను చెప్పడం అన్నటువంటిది సెకండరీ. ఎప్పుడు చెప్పాలి, ఎవరో నా పృష్ఠ కస్యచిత్ బ్రూయాత్ అని ఎవరైనా ఏమండి నాకు ఇది చెప్పండి అని అడిగితే వాళ్ళకి చెప్పాలి, లేకపోతే చెప్పవలసినటువంటి పని లేదు. ఎవరైనా ఇది మాకు కావాలండి, ఏమిటండి ఈ విషయము, మీకు ఈ విషయం మీద ఏమైనా అధికారం ఉంటే మాకు చెప్పండి అని అడిగితే మనం అప్పుడు వాళ్ళకి ఆ విషయం చెప్పాలి. కానీ ముందు మనం చదవడానికి ప్రయత్నం చేయాలి. మరి రమణ మహర్షి గారు గణపతి శాస్త్రి గారికి చెప్పినట్టుగా గణపతి శాస్త్రి గారు నడవలేకపోయారు. ఎందుకంటే ఆయనకి ఎలాగైనా ఈ కాంగ్రెస్ పార్టీలో తిరగాలి, దేశోద్ధరణ చేయాలి, అలా రాజకీయ నాయకులతో ఇలా ఏవో ఆయన కొంత గజిబిజి ఉంది. ఆయన పాపం ఆయన కంట్రోల్ చేసుకోలేకపోయారు. మొత్తం మీద ఆయన ఎంతో మంత్రశక్తి కలిగిన వాళ్ళు, ఎంతో గొప్ప గురువుని సంపాదించుకున్నప్పటికీ కూడా చిట్ట చివరి కాలంలో ఖరగ్పూర్లో ఉండి శరీరాన్ని విడిచిపెట్టారు.
ఆయన గురుకటాక్షం చేత మోక్షాన్ని పొందగలిగారా లేదా అంటే ఆయనలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి భావోద్వేగాలు ఆయన్ని ఇబ్బంది పెట్టాయి. అలాంటి భావోద్వేగాలు మనకు ఉండకూడదు. మనం ఎలా ఉండాలంటే నిర్మలంగా ఉండాలి. నిర్మలంగా ఉండాలి అని అంటే మనం ఆత్మ ఆత్మ గురించి తెలుసుకోవటం, దాన్ని మననం చేయటం మీదే మన మనస్సు ఉండాలి తప్పిస్తే ఇంకా లౌకికంగా బోల్డ్ అని వ్యాపకాలు ఉన్నాయి కదండి అంటే మనం వాటిలో దూరితే చాలా ఉంటాయండి. వాటిని మనం దూరంగా పెట్టాలి. అలా పెరుగుతూ ఉంటే మనలో ఆత్మజ్ఞానం మీద తపన పెరిగిన తర్వాత లోకజ్ఞానం మీద తపన తగ్గించుకోవాలి. ఆత్మ యథార్థానికి కర్త కాదు. కర్త కానటువంటిది భోక్త కూడా కాదు. కర్త చేస్తేనే ఫలం అనుభవించాలి కదా. కర్మ చెయ్యకపోతే ఫలమే ఉండదు. అనుభవించడం ఎలా వస్తుంది? కానీ శుద్ధము, స్థిరము, అచలము, అవ్యగ్రము, నిస్పృహము, ఉదాసీనము, ఆవరణ విక్షేపాలు లేనటువంటి ఆత్మ, వీటన్నిటి అర్థాలు ఇంతకు ముందు శ్లోకంలో చెప్పాను. లేనటువంటి ఆత్మ అజ్ఞానంతో కూడుకున్నటువంటి దృష్టి చేత ఫలాల్ని అనుభవిస్తున్నదా అన్నట్టుగా ఉంటుంది. ఎందుకు అలాగంటే ఆత్మ మాయ చేత కప్పబడుతుంది. మాయ ఎలాంటిది అంటే సత్వరజస్తమో గుణాలతో కూడినటువంటిది. గుణాలతో కూడినటువంటి మాయ చేత కప్పబడ్డం వలన ఆత్మజ్ఞానం లేనివారు ఆత్మనే భోక్త అనుకుంటారు. మాయా అనేటువంటి వస్త్రం తొలగిపోతే ఆత్మ శుద్ధము అనేటువంటి విషయం తెలుస్తుంది. అంటే మనం ఏమిటి వదులుకోవాలి? గుణాలను వదులుకోవాలి. సత్వరజస్తమో గుణాలను వదులుకోవాలి. సత్వగుణం చేత మంచివాడు అన్న పేరు, రజోగుణం చేత బాగా పనిచేస్తాడు రా అన్నటువంటి పేరు, తమో గుణం చేత చెడ్డవాడు అన్న పేరు. మనకి ఈ మూడు దేనికి చెప్పండి? ఆత్మ మంచిగా చేసేది కాదు, పనిచేసేది కాదు, చెడ్డది కాదు. ఆత్మజ్ఞానం కోసం అంటే ఏదో భాగ్య విశేషం. నేనైతే ఆ, ఏదో పూర్వజన్మలో చేసినటువంటి సుకృత విశేషం చేత ఒక 40 సంవత్సరాల నుంచి వేదాంతాన్ని చదువుకునే అవకాశాన్ని నాకు పరమేశ్వరుడు ఇచ్చాడు. తత్రాపి ఈ చర్మాంకంలో అంటే ఈ 70వ సంవత్సరం వయసుకు వచ్చినటువంటి కాలంలో సుమారు 66, 65 అంటే ఒక 5 ఏళ్ళు అయి ఉంటుందేమో. నేను అధ్యయన భారతి వాళ్ళకి చెప్తూ 5 ఏళ్ళు దగ్గరగా అయి ఉంటుంది అనుకుంటాను. ఈ 5 ఏళ్లలోని పూర్తిగా వేదాంతమే మాట్లాడుకుంటున్నాం. అస్సలు లౌకిక విషయం అనేటువంటిది లేదు. ఉపనిషత్తులు, వాటికి సంబంధించినటువంటి విషయాలే మాట్లాడుకున్నాం. అలాగే అద్వైత మకరందం అంటే అది పూర్తిగా వేదాంత గ్రంథం. అలాగే ఇప్పుడు మనం అనుభూతి ప్రకాశం చదువుతున్నాం అంటే భగవత్పాదుల వారు పక్కన పెట్టినటువంటి ఉపనిషత్తుల్ని కూడా విద్యారణ్యుల వారు తీసుకొని వచ్చి మన చేత చదివిస్తున్నారు. అంటే మనం ఎంతో పుణ్యం చేసుకోకపోతే అసలు ఇవన్నీ వినేటువంటి అవకాశం మనకి రాదు. సరే, వీటిలో ఎంతవరకు మన జ్ఞానం వచ్చింది, మనం నిజంగా ఆత్మని దర్శించగలిగే స్థితికి చేరేమా లేదా అంటే ముందు శాస్త్రాన్ని సులభాన్యేవ శ్రవణే సులభే సతి అంటారు. శాస్త్రాలు సులభమే ఎప్పుడు శ్రవణం బాగా చేయగలిగితే. ఆ శ్రవణం చేసేటువంటి అవకాశం మనకి పరమేశ్వరుడు ఇచ్చాడు. దానివలన మనం చాలా గొప్ప విషయాల్ని, లోతైనటువంటి విషయాల్ని తెలుసుకుంటున్నాం. మాయా అనేటువంటి ఆవరణం చేత కప్పబడినటువంటి ఆత్మని మనం భోక్త అనుకుంటున్నాం. సత్వరజస్తమో గుణాలనేటువంటివి ఆ మాయా అనేటువంటి ఆ వస్త్రంకి అంటి ఉన్నాయి అని మనకి చెప్పారు. ఇత్థం బోధితవానేష బాలఖిల్యాన్ ప్రజాపతి తత్వం బుద్ధ్వాధ పప్రచ్చుహో కసంసారీతి తే గురుం. ఏమయ్యా, నువ్వు అంతా శుద్ధం అంటున్నావు, అచలం అంటున్నావు, ఉదాసీనం అంటున్నావు, దేనితోని అంటదంటున్నావు. అటువంటిది ఆత్మ అయినప్పుడు, ఆత్మ భోక్త కానప్పుడు,
ఆత్మ కర్త కానప్పుడు మరి ఎవరయ్యా ఈ సంసారాన్ని నడుపుతూ ఉన్నటువంటిది? ఈ సంసారం అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చిందయ్యా? ఏష ప్రజాపతి, ఆ ప్రజాపతి ఇత్థం ఈ విధముగా బాలకిల్యాది మునుల్ని బోధితవాన్, బోధించిన వాడయ్యాడు. బాలకిల్యాది మహాములకి ప్రజాపతి బ్రహ్మజ్ఞానాన్ని గురించి చెప్పారు. చెప్తే వాళ్ళు వినేసి అడుగుతున్నారు. అధ తత్వం బుద్ధ్వా, అటు పిమ్మట వాళ్ళు ఆత్మని తెలిసినటువంటి వాళ్ళై, ఆత్మజ్ఞానం కలవాళ్ళై. మనం ప్రశ్నలు రెడీ చేసుకోండి, ఆన్సర్లు కాదు రెడీ చేసుకోవాల్సినట్టు. మీరు కృష్ణ పరమాత్మ కూడా భగవద్గీతలో ఓ మాట చెప్పాడు, తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా. ముందు సేవ చేయడం, బాగా ప్రశ్న వెయ్యడం, నమస్కారం చేయడం, ఈ మూడు నేర్చుకుంటే చదువు వచ్చేసినట్టుగే. విద్య రావాలంటే మూడు ఉండాలి మన దగ్గర. నమస్కారం చేయడం, నమస్కారం అంటే నమస్కారం సార్, నమస్కారం సార్, నమస్కారం సార్, చేతులు కాళ్ళు కొట్టుకోవడం నమస్కారం కాదు. నమస్కారం అంటే ఆత్మ సమర్పణం చేసుకునే మనస్సు. అంత ఉదారత అనేది బుద్ధికి ఉండాలి. నన్ను నేను సమర్పించుకుంటున్నాను అన్న స్థితికి రావాలి బుద్ధి. అది ప్రణిపాతం అంటారు. లేకపోతే నిపాతం అన్నా ప్రణిపాతం అన్నా నమస్కారమే. నిపాతం చాలు కదా, మరి ప్రణిపాతం అని ఎందుకన్నాడు కృష్ణుడు? అంటే నిన్ను నువ్వు సమర్పించుకో. నమస్కారం అంటే నమః అంటే ఆ శబ్దం చేతని ఏం చెప్పబడాలి? అంటుకోవాలి, దాన్ని మనం వెళ్ళి అంటుకోవాలి. గురువు యొక్క మనస్సుని మన యొక్క మనస్సు తాకాలి. మన మనస్సు యొక్క స్పందన గురువు మనస్సుని తాకాలి. అది ప్రణిపత్తి. రెండోది పరిప్రశ్న. మంచి ప్రశ్నలు తయారు చేసుకోండి, బాగా ఆలోచించండి, మంచి ప్రశ్నలు కలుగుతాయి. ఆ ప్రశ్నల్ని మనం గురువుల్ని ప్రశ్నిస్తే, వాళ్ళని సేవిస్తే, సేవించడం అంటే ఏదో కాళ్ళు పట్టడం, ఒళ్ళు పట్టడం, డబ్బులు ఇవ్వడం, వీటిని సేవ అనరు. అంటే మీకు అనుభవం ఏమాత్రం ఉందో నాకు తెలియదు, కానీ నేను ఉత్తర దేశంలో కొన్ని ప్రాంతాల్లో పారాయణ చేయడానికి, అంటే ఏవో ఉపాసనా సంబంధమైనటువంటి పనులు చేయడానికి వెళ్ళాను. వాళ్ళు ఏమిటంటూ ఉండేవాళ్ళు? సేవ చేస్తున్నారా, సేవ చేస్తున్నారా అంటూ ఉండేవాళ్ళు. ఏమిట్రా, నేను వచ్చినటువంటి నేనేం చీపురు గట్ట పట్టుకోలేదు, తొడవలేదు, వడ్డించలేదు, నేనేం అందించలేదు, నేనేం చేయలేదు. నేను నా పుస్తకం పట్టుకో కూర్చో, నేను పారాయణ చేసుకుంటున్నాను. సజ్జనగఢ్లో పారాయణ చేసుకుంటున్నప్పుడు, గాణగాపురంలో పారాయణ చేసుకుంటున్నప్పుడు, ఇంకా కొన్ని క్షేత్రాల్లో చేసుకుంటున్నప్పుడు వాళ్ళు మీరు గొప్ప సేవ చేస్తున్నారు, సేవ చేస్తున్నారు. సేవ ఏమిటయ్యా, ఏమిటి సేవ అన్నాను. అంటే ఒక ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఆయన అన్నారు, మీరు సేవ అంటే శారీరకంగా చేయటం లేదండి, మీ యొక్క అంతరింద్రియాలతో సేవిస్తున్నారు అన్నాడు. మన అంతరింద్రియాలతో గురువుని సేవించాలి, అంతరింద్రియాలతో గురువుని ప్రశ్నించాలి, అంతరింద్రియాలతో గురువు యొక్క మనస్సుని తాకాలి. అప్పుడు మనకి బ్రహ్మజ్ఞానం కలుగుతుంది. మనని మనం ఆత్మార్పణం చేసుకోవటం, మనని మనం గురువుకి అర్పించుకోవాలి. కాబట్టి మనం మంచి ప్రశ్నలు అడగగలగాలి. ఎలా ప్రశ్న అడుగుతాం? గురువు చెప్పినటువంటి దాన్ని మనం ఆలోచిస్తే మనకి ప్రశ్న పుడుతుంది. మనం ఆలోచించకపోతే ఏం ప్రశ్న పుడుతుంది? మనం వినేసి చదివేసి పుస్తకం అక్కడ పడేసి అయిపోయింది అనుకుంటే దాంట్లోంచి ప్రశ్నలు రావు. ఇదేమిటి 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 అన్నటువంటిది మన బుర్రలో దొరవాలి. అప్పుడు మనకి ప్రశ్నలు వస్తాయి. ఏష ప్రజాపతి, ఆ ప్రజాపతి ఇత్థం ఈ విధముగా బాలకిల్యాది మునులను బోధితవాన్, బోధించిన వాడాయను. అస తత్వం బుద్ధ్వా, అటు పిమ్మటి వారు ఆత్మను తెలుసుకున్న వాళ్ళై గురువైనటువంటి ప్రజాపతిని కస్సంసారీతి పప్రచ్చుహు, సంసారి ఎవడండి అని అడిగారు.
ఏమండి మీరు చెప్పినట్టుగా ఆత్మ సంసారి కాడు, దేహం జడం కాబట్టి దేహం సంసారి కాదు, మరి ఎవరు సంసారండి అని అడిగారు. ఆ ప్రజాపతి పైన చెప్పిన విధంగా బాలకిల్యాది మహాములకు బోధ చేశాడు. వాళ్ళు ఆ ఆత్మతత్వాన్ని తెలిసినటువంటి వాళ్ళే. అటు తర్వాత ఎవడు సంసారి అని ప్రశ్నించాడు. ఆత్మ సంసారి కాడు, ఆత్మ చైతన్యం లేకుండా దేహేంద్రియాలు పనిచేయవు. అలాంటప్పుడు సంసార ధర్మం ఎవడికి ఉన్నది? శరీరం పనిచేయదు దానంతట అది, ఇంద్రియాలు దానంతట అవి పనిచేయవు. ఆత్మ మీరు సంసారి కాడంటున్నారు, మరి ఎవడండి అయితే ఆ సంసార ధర్మం కలవాడు అని వాళ్ళకిలియాడి మహాములు ఆ ప్రజాపతిని అడిగారు. శ్రూయతాం పరమాత్మోక్త తస్మాదన్యోస్తి కశ్చన భూతాత్మాఖ్యో నికృష్టోయం పుణ్యపాప ఫలైర్యుత. ఈ వాలకిల్యులు అంటే మామూలు వాళ్ళు కాదు సార్. మన పురాణాల ప్రకారం ఈ వాలకిల్యులు అనేటువంటి వాళ్ళు గరుత్మంతుడికి జన్మ కలగడానికి కారణమైనటువంటి వాళ్ళు. కశ్యప ప్రజాపతి యజ్ఞం చేస్తూ ఉన్నప్పుడు వీళ్ళు ఆయనకి మంత్రాల్ని బ్రేల్చి రెండో ఇంద్రుడిగా పుట్టాలి అని అంటే, కశ్యప ప్రజాపతిని ఇంద్రుడు ప్రార్థిస్తే ఆయన పక్షి ఇంద్రుడిగా మాత్రమే ఉండాలి అని శాసించడం చేతను గరుత్మంతుడు పక్షులకు ఇంద్రుడయ్యాడు. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడికి వాహనంగా మారినటువంటి వాడు గరుత్మంతుడు. ఆయన జన్మకి కారణమైనటువంటి మంత్రాలు కలిగి మంత్రశక్తి కలిగినటువంటి వాళ్ళు వాలకిల్యులు. వాలకిల్యులు అంటే అంగుష్ట మాత్ర దేహులు, బటకన వేలంతే వాళ్ళ దేహం ఉంటుంది. వాళ్ళు ఎప్పుడూ కూడా చెట్ల కొమ్మలకి వేలాడబడుతూ తపస్సు చేసుకుంటూ ఉంటారు. వాయువే ఆహారంగా తపస్సు చేసుకుంటారు. వాళ్ళకి అన్నం కానీ నిద్ర కానీ భోగాలు కానీ అక్కర్లేదు. అటువంటి వాలకిల్యాది మహాములు అడిగారు. అడిగితే శ్రూయతాం పరమాత్మోయం పరమాత్మోక్త తస్మాదన్యోస్తి కశ్చన భూతాత్మాఖ్యో నికృష్టోయం పుణ్యపాప ఫలైర్యుత. శ్రూయతాం అంటే వినండి. పరమాత్మ, పరమాత్మను గూర్చి ఉక్త చెప్పబడినది. నేను మీకు పరమాత్మ కోసం చెప్పేశాను. ఆయన శుద్ధుడు, ఆచలుడు, ఉదాసీనుడు ఏవో అన్నీ చెప్పేశాను. ఆయనకి ఆవరణ విక్షేపాలు లేవని చెప్పేశాను. మీరు వినేశారు, అయిపోయింది. తస్మాత్ ఆ పరమాత్మ కంటే అన్య వేరైనటువంటి కశ్చన ఒకానొకడు అస్తి ఉన్నాడు. అయం ఆ వేరైనటువంటి వాడు భూతాత్మాఖ్య, భూతాత్మ అని పిలువబడతాడు. నికృష్ట తక్కువ ధనం కలిగినటువంటి వాడు. అంటే వాడేమో గొప్పవాడు కాడు. ఏమండి ఇక్కడ ఈ మాట అనేసరికల్లా మనకి సమస్య వచ్చి పడుతుంది, చెప్తాను. పుణ్యపాప ఫలైర్యుత, పుణ్యపాపాలనేటువంటి ఫలితాలతో కూడుకున్నటువంటి వాడు. వాలకిల్యులతో ప్రజాపతి అంటున్నాడు, ఓ వాలకిల్యాది మహాములారా వినండి, మీకు పరమాత్మ గురించే చెప్పడం జరిగింది. కానీ ఆ పరమాత్మ కర్తగాడు, భోక్తగాడు, పుణ్యపాపాలు అంటనటువంటి వాడు, శుద్ధుడైనటువంటి వాడు. కానీ అతని కంటే వేరుగా భూతాత్మ అని చెప్పబడేది ఒకటి ఉన్నది. అది నీచమైనటువంటిది. కర్త భోక్త, అది పుణ్యపాపాలని అనుభవిస్తుంది. ఏమండి బ్రహ్మగారు ఇలా చెప్పారంటే కొంప అంటించేశారు. ఏమిటి? అద్వైతంలో రెండు లేవు, ఈయనేమో రెండోది ఉన్నది అంటున్నాడు, భూతాత్మ అని ఒకటి ఉన్నది అంటున్నాడు. ఏమండి ఉన్నది ఒక్కటే ఆత్మ అయితే మళ్ళీ భూతాత్మ అని మరొకటి ఉన్నదంటాడు ఏమిటండి? ఇలాగైతే అద్వైతం సంగతి ఏమిటండి? ఇలా చెప్తే అద్వైతం కుదరదు కదా. అన్య అస్తి అంటే మరోడు ఉన్నాడు అంటే ఎలా? ఈ సమస్య ఎలాగా? ఈ సమస్యను మనం ఎలా అధిగమించడం? మనం వేదాంతంలో అద్వైతవాదులమే. ఇదే మధ్వవాదులు అనుకోండి, ఉన్నాడయ్యా వాడు జీవాత్మ అంటాం, వాడేమొచ్చింది పుణ్యపాపాలు అనుభవిస్తాడు అని చెప్పేస్తారు. అంటే వాళ్ళు ద్వైతులు కాబట్టి. కానీ మనం ద్వైతులం కాం కదా, మన అద్వైతులం కదా. మనం ఏ విషయాన్ని మాట్లాడినా అద్వైతమే మాట్లాడాలి కదా. విద్యారణ్యుల వారు లాంటి శంకర భగవత్పాదుల గారి యొక్క మార్గంలో ఉన్నవాళ్ళు రెండోది ఉన్నది అని అంగీకరించారా? మైత్రాయణీయ శాఖలో వేదంలో మైత్రాయణి ఉపనిషత్తు రెండో ఆత్మ ఉన్నది అని అంగీకరించిందా అన్న డౌట్ వస్తుంది.
అయితే ते होचु भगवान् यद्येमस्यात्मनो महिमानं सूचयसि इत्यन्यो वा परः कोऽयमात्माख्यो योऽयं सितासितैः कर्मफलैः अभिभूयमानः सदसद्योनिमापद्यता इत्यवाचीम् ऊर्ध्वो वा गतिद्वन्द्वैः अभिभूयमानः परिभ्रमति. ఇక్కడ మైత్రాయణి ఉపనిషత్తు ఏమిటి చెప్తున్నాదో చూద్దాం. మైత్రాయణి ఉపనిషత్తులో ఏమిటంటున్నారు? బాలకులు ఎవరి ప్రశ్న, ఓ భగవంతుడా, మీరు చెప్పినటువంటి విషయాలు ఆత్మ మహిమని చెప్తున్నాయి. అలా అయితే మీరు ఆత్మ గురించి చెప్తున్నప్పుడు శుభాశుభ కర్మల చేత పీడించబడుతూ మంచి చెడ్డ యోనుల్లో పొందేది అధోగతి ఊర్ధ్వగతులు కలిగి ద్వంద్వాల చేత పీడింపబడేది ఆత్మయేనా మరొకట? శుద్ధమైనటువంటి ఆత్మకు ఈ వికారాలు ఉండవు కదండి. ఏమంటే ఆత్మ మంచి కడుపులో పుడుతున్నది, చెడ్డ కడుపులో పుడుతున్నది. మనం చాందోగ్యోపనిషత్తు మొదలైనటువంటి వాటిలో ఈ విషయాన్ని పెద్దాం. మరి అలాంటప్పుడు ద్వంద్వాలు కలిగినటువంటిది ఆత్మ అవుతుందా? మీరు ఆత్మ కాదంటున్నారు కదా. మరి అలాంటప్పుడు ఒక ఆత్మ ఉన్నదా, రెండు ఆత్మలు ఉన్నాయా? ఆత్మకు వికారాలు ఉండవు కదా. మరి ఆ అనుభూతులు పొందేటటువంటిది ఎవరండి అంటే ప్రజాపతి మళ్ళీ చెప్పాడు. అస్తి ఖల్వన్యో పరో భూతాత్మ యోపి సితాసితై కర్మఫలై అభిభూయమానః సదసోద్యోనిం ఆపద్యత ఇత్యవాచీం వా ఊర్ధ్వాం వా గతి ద్వంద్వైః అభిభూయమానః పరిభ్రమతి ఇతి. మరొకటి ఉందయ్యా. ఏమిటయ్యా అది? కర్మఫలాలను అనుభవించేటటువంటిది, మంచి చెడ్డ జన్మల్ని పొందేటటువంటిది, అలాగే ఉత్తమ గతుల్ని అధమ గతుల్ని పొందేటువంటిది, ద్వంద్వాలతో కూడుకున్నటువంటిది మరొకటి ఉన్నదయ్యా. భూతాత్మ అనేటువంటిది మరొకటి ఉన్నదయ్యా అన్నాడు. అయితే అద్వితీయం బ్రహ్మ కదా, రెండవది ఎలా ఉంటుంది అనేది ప్రశ్న. మన దగ్గర ప్రశ్న ఏమిటండి? అద్వితీయం బ్రహ్మ రెండోది కాదు అని. మరి రెండోది ఉన్నది అంటున్నారు, ఎలా కుదురుతుంది? అలా చెప్పొచ్చునా? అలా చెప్పకూడదు కదా. అంటే శృతి తరువాతి మంత్రాల్లో దానికి సమాధానం చెప్తున్నది, విందాం. విప్రక్షత్రాది సద్యోనిం స్వవరాహాదికామపి అసద్యోనిం అవాప్నోతి భూలోకే జన్మ చేత్తథా. ఇప్పుడు కర్మలు చేసేటువంటి వాళ్ళకి మూడు రకాల జన్మలు ఉంటాయండి. ఆ మూడు రకాల జన్మల్లోని ఉత్తమోత్తమైన కర్మలు చేస్తే దేవగంధర్వాది జన్మలు కలుగుతాయండి. మనం సంస్కృతంలో స్వప్నవాసవదుత, అవంతి సుందరి పరిణయం ఇలాంటివి కొన్ని మన నాటకాలు చదువుతామండి. అయితే ఏమండి, మేఘ సందేశం అనేటువంటి కావ్యంలో కాళిదాసు గారు ఉదయన కథా కోవిద గ్రామ వృద్ధాన్ అని అంటాడు. ఉదయనుని యొక్క కథలు బాగా తెలిసినటువంటి ముషిరాళ్ళు కలిగినటువంటి గ్రామాల మీద నుండి ఓ మేఘుడా నువ్వు వెళ్ళు అని చెప్తాడు. అంటే అంత గొప్పవాడా అండి? బృహత్ కథామంజరి అని సంస్కృతంలో పెద్ద కథల గ్రంథం ఒకటి ఉన్నదండి. అంటే ఇప్పటి కాలంలో వాళ్ళకి తెలియదు, పూర్వకాలంలో వాళ్ళు అలాంటివి చదివేవాళ్ళు. మన తెలుగులో కాశీ మజిలీ కథలని పూర్వం చదివేవాళ్ళు. మరి ఇప్పుడు చదువుతున్నారో లేదో నాకు తెలియదు అనుకోండి. ఎందుకంటే నేను ముసలాడిని అయిపోతున్నాను కాబట్టి మరి అవన్నీ చదవగలిగే అంత ఓపికలు నాకు లేవు. పూర్వం మన తెలుగులో గిళ్ళల్లో కాశీ మజిలీ కథలని చెప్పేవాడు చిన్నపిల్లలకి. అలాగే సంస్కృతంలో బృహత్ కథామంజరి అని ఒక కథల సంపుటి ఉన్నది. దాంట్లో ఉదయుని యొక్క కథలు ఉంటాయి. అంత గొప్ప జన్మ వాడికి ఎలా వచ్చిందండి ఉదయనుడికి అంటే, వాడు విధూముడు అనేటువంటి వసువుల్లో ఒక వసువు భూలోకంలో పుట్టినప్పుడు, అలుంబస అనేటువంటి ఒక అప్సర స్త్రీ భూలోకంలో పుట్టినప్పుడు వాళ్ళ యొక్క గర్భంలో ప్రవేశించినటువంటి పిండం జమదగ్ని మహాముని యొక్క ఆశ్రమంలో పెరిగి ఉదయనుడు అనేటువంటి పేరుతో పుట్టాడు. ఉదయ పర్వతం దగ్గర పుట్టాడు కాబట్టి ఉదయనుడు అన్న పేరు పొందాడు. ఉత్తమ జన్మ వచ్చింది.
ఉత్తమ జన్మ ఎలా వచ్చింది? ఉత్తమ జన్మ ఈ సద్యోని, గొప్ప యోని ఎలా వచ్చింది? దానికి తపస్సు కావాలి. అంటే మనకి జన్మల విషయానికి వచ్చేటప్పుడు ఏమండి, భూలోకమునందు జన్మచేత పుట్టుక కలిగినట్లయినా తదా అప్పుడు విప్రక్షత్రాది బ్రాహ్మణులు క్షత్రియులు మొదలైనటువంటి సద్యోనిం గొప్ప జన్మను, శ్వబరాహాదికం కుక్క పంది మొదలైనటువంటి అసద్యోనిం నీచ జన్మను కూడా అవాప్నోతి పొందుచున్నాడు. ఉత్తమ కర్మలు చేస్తే దేవలోకాల్లో పుడతామండి. ఏవో మధ్యమ కర్మలు చేసాం, మంచి కాదు చెడు కాదు కర్మలు చేసాం, అలాంటప్పుడు భూలోకంలో పడతాం. దాంట్లో ఒకవేళ ఉత్తమత్వం ఎక్కువ ఉన్నదనుకోండి, ఓ బ్రాహ్మణుడిగానో క్షత్రియుడిగానో పడతాం. అధమత్వం ఎక్కువగా ఉన్నదనుకోండి, నీచత్వం ఎక్కువగా ఉన్నదనుకోండి, ఓ కుక్కగానో పందిగానో పడతాం. అంతకన్నా మరేం లేదు. ఏమండి, భూలోకంలో పుడితే తాను చేసినటువంటి కర్మల ఫలంగా భూలోకంలో బ్రాహ్మణ క్షత్రియుల అంటే ఉత్తమ వంశంలో జన్మ, లేదా కుక్క పంది వంటి నీచ వంశంలో జన్మని పొందుతున్నాడు. ఈ విషయాన్ని బృహదారణ్యకంలో పుణ్యేన పాప పాపేన కర్మ హైవ ప్రశంసతు అని మనకి బృహదారణ్యకంలో చెప్పారు. కర్మ వల్లనే జన్మ వస్తుంది. నువ్వు ఉత్తమ కర్మలు చేస్తే ఉత్తమ జన్మ వస్తుంది, అధమ కర్మలు చేస్తే అధమ జన్మ వస్తుంది అన్నారు. అదే విషయాన్ని చాందోగ్యంలో రమణీయ చరణా బ్రాహ్మణ యోనింబా క్షత్రియ యోనింబా పద్యేరన్ కపూయ చరణాశ్వయోనింబా శోకర యోనింబా పద్యేరన్ అని మంత్రం చెప్పారు. అంటే ఇంకా మంత్రం ఉంది, అంతా మీకు చెప్పడం లేదు. అంటే మంచి పనులు చేసినటువంటి వాళ్ళు బ్రాహ్మణులు క్షత్రియులుగానే పుడతారు. ఏమండి, చెడ్డ పనులు చేసినటువంటి వాళ్ళు కుక్కగానో పందిగానో పుడతారు అన్నారు. అందువలన పాపపుణ్య కర్మల వలన ఉత్తమ నీచ జన్మలు మధ్యమ లోకంలో అంటే భూలోకంలో వస్తాయి. అన్యత్ర జన్మ చేత్తరిహి పుణ్యేన స్వర్గమశ్నుతే పాపేన నరకంద్వన్వై అభిభూత పరిభ్రమేత్. అలా కాకుండా ఉత్తమోత్తమ కర్మలు మీకు ముందే చెప్పాను, అవి చేస్తే స్వర్గలోకంలో ఉంటాడు. పాపకర్మలు చేశాడు అనుకోండి, నరకంలో ఉంటాడు. అంటే వాటిని మనం అంగీకరించాం. వేదాంతం ప్రకారం నరకం లేదు, స్వర్గం లేదు. నీకు జ్ఞానం కావాలి. అవి రెండూ లేవు, ఒప్పుకుంటాం. నువ్వు అంత జ్ఞానాన్ని పొందాలి. నువ్వు గురుచరణారవిందాల్ని గట్టిగా నిలబెట్టుకోవాలి. నువ్వు గట్టిగా గురువుని పట్టుకోవాలి. యస్యేంద్రియాణి భువనాని చతుర్దశాని యద్దివ్యదేహమృతార్ణవఫేన పుంజం యదృష్టిరంతర నిరూపిత కాలచక్రం తద్రూపమేకమఖిలం గురుపాదపద్మం. గురువు యొక్క పాదపద్మం ఒక్కటే. యస్యేంద్రియాణి, ఆ ఇంద్రియాలే చతుర్దశ భువనాలు. ఆ గురువు యొక్క ఇంద్రియాలే 14 భువనాలు. ఆయన యొక్క దేహం అమృతార్ణవ ఫేనపుంజం, అమృత స్వరూపం, మోక్షస్వరూపం. దాని మీద నొరగలాంటిది ఆయన శరీరం. ఆయన దృష్టి త్రికాలాల్ని నడిపించేటువంటిది. ఈ దృష్టి రంతరనిమీలిత కాలరూపం. తద్రూపమేకమఖిలం గురుపాద పద్మం. గురువుగారి పాదపద్మాల మీద అంత నమ్మకం ఉండాలి. ఉంటే నీ జ్ఞానం కలిగితే నీకు నరకాలు లేవు, స్వర్గాలు లేవు, ఏమీ లేవు. ఎక్కడేది, గురువుగారే, శిష్యుడు శిష్యుడే. గురువుగారు అండం వరకే. మిగతా వ్యవహారం అంతా శిష్యుడు తన స్వంత డబ్బా తను కొట్టుకుంటూ ఉంటాడు. మరి ఎలా వాడికి మోక్షం వస్తుంది? అన్యత్ర జన్మ చేత్, భూలోకం కన్నా ఇతరమైనటువంటి ప్రదేశాల్లో పుట్టుక లభిస్తే తర్హి అప్పుడు పుణ్యేనా పుణ్యము చేతనం స్వర్గం వస్తుతే స్వర్గాన్ని పొందుతాడు. పాపేనా పాపము చేత నరకం వస్తుతే నరకాన్ని పొందుతాడు. ద్వంద్వైరభిభూత, సుఖ దుఃఖాది ద్వంద్వాలతో కొట్టబడి పరిభ్రమతే తిరుగుతూ ఉంటాడు. భూలోకం కన్నా ఇతరమైనటువంటి ప్రదేశాల్లో పుట్టవలసినటువంటి ఉత్తమ కర్మలు చేస్తే స్వర్గం, పాపకర్మలు చేస్తే
నరకం కలుగుతుంది. సుఖదుఖాలు, లాభాలాభాలు, జయాజయాలు మొదలైనటువంటి ద్వంద్వాల చేత పాపపుణ్యాలు చేస్తూ స్వర్గ నరకాల్ని అనుభవిస్తూ ఉంటాడు. భూలోక అంతరిక్షాల మధ్య తిరుగుతూ ఉంటాడు. అవతలొడ్డుకి వెళ్ళాడు. లోకంలో త్రిభిర్వర్షై త్రిభిర్మాసై త్రిభిర్పక్షైస్త్రిభిర్దినే అత్యుత్కటై పుణ్యపాపైర్హైవ ఫలమస్నుతే అంటాడు. నువ్వు గట్టిగా పుణ్యం చేశావు, 3 సంవత్సరాలు గట్టిగా పుణ్యం చేసిన, 3 నెలలు చేసిన, 15 రోజులు చేసిన, అంటే 45 రోజులు, 3 రోజులు చేసిన నీకు పుణ్యానికైతే గొప్ప పుణ్యఫలం, పాపానికైతే గొప్ప పాపఫలం కలుగుతుంది అంటాం. ఇది వేదాంతానికి సంబంధించింది కాదు, ఉపాసనకి సంబంధించింది, కర్మకాండకి సంబంధించింది. భగవత్పాదుల వారు దీన్ని అంగీకరించరు, నాకు తెలుసు ఆ విషయం. కానీ మనం ఎదగాలి. మనం భగవత్పాదుల వారి యొక్క పాదాలు పట్టుకునేటువంటి స్థితికి మనం ఎదగాలి. ఆయన యొక్క ఆత్మని, ఆయన యొక్క ఆత్మ జ్ఞానాన్ని మన మనస్సు తాకాలి. మనం ఎంతసేపు నాకేదో తెలిసిపోయింది, నేనేదో పరిపూర్ణుడిని అయిపోయాను, ఇంకా నాకు మరి తెలియవలసిందంటూ ఏమీ లేదు అనుకోవడం అజ్ఞానం. అలా జీవించున్నంతకాలం మనం అలా ప్రయత్నం చేస్తూనే ఉండాలి, తెలుసుకుంటూనే ఉండాలి. ఏమండి, మానవ శీతోష్ణో ద్వంద్వానిత్యాదికాని యో భూతోత్మోదిత శోధ విస్పష్టమభిధీయతే. మానము అంటే గౌరవం, అవమానం అంటే అగౌరవం, శీతోష్ణో చల్లదనము, వెచ్చదనము ఇత్యాదిగా మొదలుగా కలిగినటువంటి ద్వంద్వాని, ద్వంద్వములు కదా, ఇవన్నీ ద్వంద్వాలు. యహ ఏ భూతాత్మ ఉదిత తెలియబడుచున్నదో, బయటపడుచున్నదో, సహా అది, అథా ఇప్పుడు, విస్పష్టం సందేహము లేకుండా స్పష్టంగా అభిధీయతే చెప్పబడుతున్నది. అంటే ఏమండి, భూతాత్మ అన్నారు, పరమాత్మ కన్నా భిన్నమైనటువంటిది భూతాత్మ అని మరొకటి ఉన్నదా? అది ఏమిటో మాకు చెప్పండి. అలా చెప్పకపోతే మా అద్వైతం దెబ్బతింటుంది, మాకు ఇప్పటి వరకు ఉన్నటువంటి జ్ఞానం దెబ్బతింటుంది. అదేమిటో మాకు చెప్పండి అంటే స్పష్టంగా చెప్తాను. మానవమానాలు, శీతోష్ణాలు ఇవన్నీ ద్వంద్వాలు కదా. ఏ భూత ద్వంద్వముల నుండి తెలియబడుతున్నదో, ఏ భూతాత్మ ద్వంద్వాల నుండి తెలియబడుతున్నదో అది ఇప్పుడు మీకు స్పష్టంగా చెప్తాం. అపంచీకృత భూతై యజ్జాతం సూక్ష్మవపుర్హితతు భూతయే పంచీకృతైర్జాతం ఎత్త స్థూలమిదం వపుః. 2 విషయాలు చెప్పారు విద్యారణ్యుల వారు. ఏమిటండి అని అంటే, అపంచీకృత భూతై, పంచీకరణము చెయ్యబడినటువంటి పృథివ్యప్తేజో వాయురాకాశముల చేత ఎత్ జాతం ఏది పుట్టిందో అది సూక్ష్మ వపుర్హి, సూక్ష్మ శరీరము కదా. అంటే సూక్ష్మ శరీరం అంటే ఏమిటి? పంచీకరణము చెయ్యబడినటువంటి భూతముల నుండి పుట్టినటువంటిది. పృథివ్యప్తేజో వాయురాకాశాలు శబ్దస్పర్శ రూపరసగంధాలు ఉన్నట్టుగే ఉంటే దాంట్లోంచి వచ్చినటువంటి దాన్ని సూక్ష్మ శరీరము అన్నాం. ఇది చెప్పారు. రెండేమిటండి? పంచీకృతై, పంచీకరణము చెయ్యబడినటువంటి భూతై, పృథివీ అప్తేజో వాయురాకాశాలనే భూతముల చేత యజ్జాతం ఏది పుట్టిందో తతు అది స్థూలం వపుః, ఇదం స్థూలం వపుః, ఈ స్థూలమైనటువంటి శరీరం. ఏమండి, అపంచీకృతం, అపంచీకరణం కలిగినటువంటి పంచభూతాలు తన్మాత్రల వలన సూక్ష్మ శరీరం కలిగింది. పంచీకరణం చేసినటువంటి పంచభూతాలు పంచతన్మాత్రల వలన స్థూల శరీరం కలిగింది అన్నారు. అంటే తేడా ఎక్కడున్నదండి? ఏమండి, దాంట్లోని భూతాలే ఉన్నాయి, దీంట్లోని భూతాలే ఉన్నాయి.
పృథివీ తేజో వాయురాకాశాలు స్థూల శరీరంలోనే ఉన్నాయి, సూక్ష్మ శరీరంలోనే ఉన్నాయి. మరి తేడా ఎక్కడండి అంటే పంచీకరణం చేయబడినటువంటి చోట స్థూలమైంది, అపంచీకృతమైనటువంటిది సూక్ష్మమైంది అన్నారు. పంచీకరణం చేయబడనటువంటి పంచభూతాల చేత సూక్ష్మ శరీరం పుట్టింది, పంచీకరణం చెయ్యబడినటువంటి పంచభూతాల చేత స్థూల శరీరం పుట్టింది. అంటే స్థూల సూక్ష్మ శరీరాలు రెండు భూత ప్రపంచమే, రెండు పంచభూతాలతో కూడినవే. అయితే సూక్ష్మ శరీరం అనేది పంచీకరణము చేయబడినటువంటి భూతాల నుండి పుట్టింది. అంటే పంచభూతాల్లో మొదటిదైనటువంటి ఆకాశం నుండి శబ్ద లక్షణం, శూన్య భాగం, వాయువు నుండి ప్రాణాపానాది రూపమైనటువంటి శరీరంలో వ్యాపించేటువంటి స్పర్శ లక్షణం భాగము, అగ్ని నుండి రూపలక్షణమైనటువంటి శరీరంలో వ్యాపించేటువంటి తేజోతత్వం, జలాల నుండి జీవాలకు ఆధారమైనటువంటి రసలక్షణం, పృథివీ నుండి వాసనామయమైనటువంటి దేహం ఏర్పడటం వలన సూక్ష్మ శరీరాన్ని వ్యక్తంగా తెలియటానికి సాధ్యం కాదు. సూక్ష్మ శరీరం అంటే అది వ్యక్తంగా తెలియదు, ఎందుకంటే పంచీకరణం జరగలేదు. కాబట్టి ఏ భూతానికి ఆ భూతమే వాటి వాటి యొక్క తన్మాత్రలతో కూడుకో ఉంటాయి. వాటిని మనం చెప్పలేం, చూడలేం, తెలుసుకోలేం. ఛాందోగ్యంలోని త్రివృత్కరణంలో తేజో అబన్నాలు మూడు భూతాలు జగత్తుగా ఏర్పడటానికి కారణంగా చెప్పారు. త్రివృత్కరణం జరిగితేనే జగత్తు కలిగింది అని ఛాందోగ్యంలో మనకి చెప్పారు. మనం చదివాము ఆ విషయాలు. తేజస్సు, అప్పు, అన్నము అంటే పృథివీ, అప్పు, తేజో ఈ మూడు భూతాలు కూడా త్రివృత్కరణం జరిగితే దాని నుండి జగత్తు కలిగింది అని చెప్పాం. వాటికి మీద ఉన్నటువంటిది సత్తు అని చెప్పాం. కానీ పంచీకరణం చెయ్యబడితే ఆకాశతత్వం, ఈ మిగిలిన నాలుగు భూతాలు, వాయుతత్వంలో మిగిలినటువంటి నాలుగు భూతాలు, అగ్నితత్వంలో మిగిలినటువంటి నాలుగు భూతాలు, జలతత్వంలో మిగిలిన నాలుగు భూతాలు, పృథ్వీతత్వంలో మిగిలిన నాలుగు భూతాలు కలియటం వలన, అంటే ఈ పంచీకరణం అనేటువంటిది జరగటం వలన, ఈ పంచీకరణ విషయాల్ని వివేక చూడమని చెప్పినప్పుడు డాక్టర్ గారు చాలా వివరంగా చెప్పారు అనుకుంటాను. మరి మన సభ్యులందరూ అవన్నీ వినున్నటువంటివే. మళ్ళీ పంచీకరణం అనేటువంటి దాని గురించి ప్రత్యేకంగా చెప్పడం కన్నా, పంచీకరణం అంటే ఒక భూతంలో ప్రధాన భాగము, మిగతా భూతాలు నాలుగు ఔపచారిక భాగాలుగా ఒక్కొక్కటి ఏర్పడాలి. అంటే ఆకాశంలో మిగతా నాలుగు కలియాలి, అలాగే వాయువులో మిగతా నాలుగు కలియాలి, అలాగే అగ్నిలో మిగతా నాలుగు కలియాలి, అలాగే జలాల్లో మిగతా నాలుగు కలియాలి, పృథ్వీలో మిగతా నాలుగు కలియాలి. ఇలా కలిసినటువంటి దాన్ని పంచీకరణం అంటారు అని మనం చదువుకున్నాం. ఆ పంచీకరణం అనేటువంటిది అన్ని భూతాల యొక్క సంఘాత రూపం. అంటే అన్ని భూతాలు కూడా దాంట్లో సంఘాత రూపంగా ఉంటాయి. మరి స్థూల దేహం ఆ సంఘాత రూపమే స్థూల దేహం. పంచతన్మాత్రాని భూతశబ్దేన ఉచ్యంతే, పంచమహాభూతాని భూతశబ్దేన ఉచ్యంతే. తన్మాత్రల్ని భూత శబ్దంతోనే చెప్తారు. పంచతన్మాత్రలు అంటే శబ్దస్పర్శ రూపరసగంధాలు. పంచభూతాలంటే పృథివీ తేజో వాయురాకాశాలు, వాటిని పంచభూతాలు అంటారు. అథ తేషాం సమవాయ, వాటి యొక్క సంఘాతం శరీరముక్తం సభూతాత్మేత్యుక్తం. అవి కలిసినటువంటి దాన్ని శరీరం అంటారు, దాన్నే భూతాత్మ అంటారు. అది పనిచేయదు కదండి, అది జడం కదండి. జడాన్ని భూతాత్మ అంటారా అంటే జ్ఞానాక్షాణాం క్రియాక్షాణాం వాయూనాం పంచకత్రయం మనోహంకార ఇత్యేవం లింగం సప్తదశాత్మకం. ఏమండి, ఇవన్నీ పనిచేయాలంటే మిషనరీ ఉండాలి సార్. ముందు కారు తయారు చేసామండి, ఇంజన్ వేరేగా తయారు చేసామండి. ఇంజన్లు తయారు చేసేటువంటి యూనిట్ వేరండి, బాడీ తయారు చేసే యూనిట్ వేరండి. బాడీ తయారు చేసినటువంటి యూనిట్ వాళ్ళకి ఆ ఇంజన్ తీసుకొని వచ్చి బాడీకి బిగించామండి. అప్పుడు
ఆ ఆ కారు పనిచేస్తుందండి, లేకపోతే పని చేయదండి. జ్ఞానాక్షాణం 5 జ్ఞానేంద్రియాలు, క్రియాక్షాణం 5 కర్మేంద్రియాలు, వాయూనాం 5 వాయువులు ప్రాణాపాన వ్యానోదాన సమానములు, పంచకత్రయం 3 5 15, ఇవి 3 5 15. మనోహంకార మనస్సు అహంకారము ఇవి 2, ఈ 17 కలిస్తేనే లింగం సప్తదశాత్మకం, 17 ఇంద్రియ లక్షణాలతో కూడుకున్నటువంటి దాన్నే సూక్ష్మ శరీరము అంటారు. ఇది సూక్ష్మ శరీరం. మనస్సు అహంకారము 2, ప్రాణాపాన వ్యానోదాన సమానములు అనేటువంటి 5, అలాగే జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5, 17. దీన్ని సూక్ష్మ శరీరం అంటారు. ఈ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, ఈ వాయువులు, అలాగే మనస్సు అహంకారం, వీటన్నిటితో కూడుకున్నటువంటిది సూక్ష్మ శరీరము అని చెప్పాం కదండి. అహంకారే భౌతికే యచ్చైతన్యం ప్రతిబింబితం సభూతాత్మాత్ర చిద్బింబం నిర్లేపం బ్రహ్మ కథ్యతే. అయితే ఇది ఎలా పనిచేస్తుందండి? మరి ఇక్కడ చైతన్యం లేదు కదండి. ఏమండి, అహంకారే భౌతికే చైతన్యం ప్రతిబింబితం, ఆ భౌతికమైనటువంటి పాంచభౌతికమైనటువంటి ఆ శరీరమునందు భౌతికే పంచభూతాత్మకమైనటువంటి దేహగతమైనటువంటి అహంకారే అహంకారమునందు యచ్చైతన్యం ఏ చిదంశ ప్రతిబింబితం ప్రతిబింబ రూపంగా ప్రకాశించిందో సహా ఆ ప్రతిబింబ చైతన్యము కల అహంకారము భూతాత్మ భూతాత్మ అనబడుతుంది. నిర్లేపం, దేనితోని సంగము లేని అంటనటువంటి చిద్బింబం, చిత్తనబడేటటువంటి బింబము బ్రహ్మ కథ్యతే, బ్రహ్మముగా చెప్పబడుతున్నది. అంటే ఏమిటండి? యథార్థానికి భూతాత్మ ఆత్మ కాదు, పంచభూతాలు ఉన్నాయి. ఆ పంచభూతాలతోని మనం బాడీని తయారు చేసాం. ఈ బాడీకి ఇప్పుడు ఇంజిన్ అంటించాలి అంటే ఏం చేసాం అంటే యథార్థమైనటువంటి చిత్తు యొక్క బింబానికి ప్రతిబింబాన్ని దీనికి మనం అంటించాం. ఈ అహంకారానికి, ఇక్కడ అహంకారం ఉన్నది కదా, మనస్సు అహంకారము అన్నటువంటిది అహంకారం ఉన్నది. ఆ అహంకారానికి చిత్తు యొక్క ప్రతిబింబాన్ని అంటించాం, అంటే చైతన్యం యొక్క ప్రతిబింబాన్ని అంటించాం. ప్రతిబింబాన్ని అంటిస్తే అది పనిచేస్తున్నది. ఆ చైతన్యం యొక్క ప్రతిబింబం ఉన్నంతసేపు అది పనిచేస్తున్నది. ఏమండి, పాంచభౌతికమైనటువంటి దేహంలో అహంకారంలో ఉన్నట్టు ఏ చైతన్యం ఉన్నాదో అది చిత్తు యొక్క ప్రతిబింబము, అదే భూతాత్మ. అంటే చిత్తు యొక్క ప్రతిబింబము వలన చైతన్యాభాస కలిగినటువంటిది భూతాత్మ. భూతాత్మ బ్రహ్మము కాదు, భూతాత్మ బ్రహ్మము కాదు. నిర్లేపము చిద్బింబం బ్రహ్మ కథ్యతే, అంటనటువంటిది, దేనితోని సంగం లేనటువంటిది, సంబంధం లేనటువంటిది, అది ఏదైతే చిద్బింబం ఉన్నాదో అది మాత్రమే బ్రహ్మం, ఈ ప్రతిబింబం కాదు. నీళ్లలో కనిపిస్తూ ఉన్నటువంటి సూర్యుడు యథార్థమైనటువంటి సూర్యుడు కాడు, సూర్యుళ్లాగా ప్రకాశిస్తాడు. కానీ ఆకాశంలో ఉన్నటువంటి బింబం యథార్థ సూర్యబింబం. అది విధంగా దేహగతమైనటువంటి అహంకారంలో ఉన్నటువంటి చైతన్య ప్రతిబింబం కాంతి యథార్థమైనటువంటి ఆత్మ కాదు, నిర్లేపమైనటువంటి చిద్రూపమే బ్రహ్మము ఆత్మ. కాబట్టి రెండున్నాయి అనేటువంటి భ్రాంతి పడకండి అయ్యా. భూతాత్మా ప్రకృతిర్జాతై గుణైయేషోభిభూయతే తమో గుణాభిభూతత్వాత్ స్వాత్మస్థం బ్రహ్మనేక్షతే. ఏమండి, ప్రకృతిర్జాతై, ప్రకృతి సంబంధముచే పుట్టినటువంటి గుణై, గుణముల చేత, ఏషః
ఈ భూతాత్మ అభిభూయతే కొట్టబడుచున్నది. తమోగుణాభిభూతత్వాత్ తమోగుణము చేత కొట్టబడటం వలన స్వ ఆత్మస్థం తన అందే ఉన్నటువంటి బ్రహ్మమును బ్రహ్మమును నేక్షతే దర్శించుటలేదు. అయితే ఏమండి మీరు ఇది ఉత్తి ప్రతిబింబం అంటున్నారు, బింబం అనేటువంటిది ఆత్మ, అది మనలోనే ఉన్నదన్నారు కదా, అయితే అందరం ఆ ఆత్మని చూసేస్తే అయిపోయింది కదండి అంటే అవదరా నాన్న. ఎందుకు అవదంటే భూతాత్మ ప్రకృతి సంబంధమైనటువంటి గుణాల చేత కొట్టబడ్డాది, సత్వరజస్తమో గుణాల చేతను. సత్వగుణం కలిగినటువంటి వాళ్ళు జ్ఞానం కోసం ప్రయత్నం చేస్తారు. సత్వం సుఖే సంజయతి రజ కర్మణి భారత అని భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పాడు. సుఖం అంటే అక్కడ ఆనందం, సుఖం అంటే ఏదో భౌతికమైనటువంటి సుఖాలు కాదు. సత్వం సుఖే సంజయతి అంటే ఆనందం నుంచి సత్వగుణం పుడుతుంది. ఎవరైతే సత్వగుణం కలవాళ్ళో వాళ్ళకి ఆనందం ఉంటుంది. రజ కర్మణి భారత కొంతమంది ఖాళీగా ఉండలేరు, ఏదో ఒక పని చెయ్యాలి. వీధిలోకి వెళ్ళేనా, అలా వాడితో మాట్లాడేనా, వీడితో మాట్లాడేనా, వీడికి ఏదో చెప్పేనా, వాడికి ఏదో వినిపించేనా, అలా వాడిని లాగేనా, వీడిని కొట్టేనా, ఏదో ఒకటి చేస్తున్నాడు. మంచి పనిలో చెడ్డ పనిలో తెల్లారు లేచి పనులు చేస్తున్నాడు. ఆ పనులు చేసేటువంటి గుణాన్ని రజోగుణము అంటారు. అది సత్వగుణం కాదు, అసలు అది జ్ఞానానికి దారే కాదు. కర్మల్ని నువ్వు ఎప్పుడు విడిచిపెడితే అప్పుడు నువ్వు జ్ఞానం దారిలోకి వచ్చినట్టుగా. నేను కర్మల్ని విడిచిపెట్టనండి, ఆ కర్మలతోనే నేను అంటిపెట్టుకో ఉంటానండి అంటే అసలు నువ్వు జ్ఞానం దారిలోకే రాలేదు. అంటే ప్రకృతి సంబంధమైనటువంటి గుణాల చేత కొట్టబడుతున్నది. అందువలన తమో గుణం చేత కొట్టబడటం వలన ఆ భూతాత్మ తన యందే ఉన్నటువంటి బ్రహ్మని చూడటం లేదు. సత్వగుణంతో అయితే బ్రహ్మాన్ని చూడడానికి ప్రయత్నం చేస్తాడు, రజోగుణంతో అయితే గొప్పతనాన్ని చాటుకుంది ప్రయత్నం చేస్తాడు. నేను ఈ పని చేశాను, నేను ఈ పని చేశాను, నేను ఈ పని చేశాను. అసలు నువ్వు అనేవాడు ఒకడు లేనప్పుడు నువ్వెవడు చేయడానికి? ఆత్మ చేసేటువంటిది కాదు కదా. అలాంటప్పుడు చేశాను అన్నటువంటి ఒక ఆలోచన నీకెందుకు వచ్చింది అంటే నువ్వు రజస్సు చేత కొట్టబడుతున్నావు. రజస్సు చేత కొట్టబడేటువంటి వాడు కర్మల్లో ఉంటాడు, తమో గుణం చేత కొట్టబడినటువంటి వాడు అజ్ఞానంలో ఉంటాడు. అజ్ఞానంలో ఉన్నటువంటి వాడు తన లోపలే ఉన్నటువంటి బ్రహ్మాన్ని చూడలేడు. మాయామయాలైనటువంటి సత్వరజస్తమో గుణాలు పాంచభౌతిక దేహాన్ని ఆవరించి ఉంటాయి. సృష్టి ఎలా జరిగింది అంటే పరమాత్మ నుండి మాయ, మాయ నుండి మహత్తు అంటే హిరణ్యగర్భుడు, అతని నుండి విరాట్టు, అతని నుండి అహంకార తత్వం, అహంకారంలో సత్వరజస్తమో గుణాలు, వాటిలో పంచభూతాలు, వాటిలో పంచతన్మాత్రలు, వాటి నుండి దేహేంద్రియాలు కలుగుతున్నాయి. కాబట్టి శరీరం సత్వరజస్తమో గుణాలతో కూడుకో ఉంటుంది. సత్వాధిక్యం వల్ల జ్ఞానం కలుగుతుంది, రజస్సు అధికంగా ఉంటే కర్మాచరణ కలుగుతుంది, తమస్సు అధికంగా ఉంటే అజ్ఞానం కలుగుతుంది. భూతాత్మను తమస్సు ఆవరిస్తుంది కాబట్టి తనలోనే ఉన్నటువంటి బ్రహ్మాన్ని తానే తెలియలేడు. నాలోనే ఉన్నటువంటి బ్రహ్మాన్ని నేను తెలియలేను. యథా మృతో అస్యాత్మ అద్బిందురివ పుష్కర ఇది సబాయేషోభిభూత ప్రాకృతై గుణైరితి అధోభిభూతత్వాత్ సమ్మూఢత్వం ప్రయాత సమ్మూఢత్వాదాత్మస్థం ప్రభుం భగవంతం కారయితారన్నా పశ్యతు. అమృతమైనటువంటి ఆత్మ నీటి బొట్టు తామరాకుపై ఉన్నట్టుగా భూతాత్మలో ఉంటుంది. తామరాకు మీద నీటి బొట్టు ఉంటుంది కానీ తామరాకునే అంటదు. అలాగే భూతాత్మలో పరమాత్మ ఉంటుంది కానీ ఆ భూతాత్మని పరమాత్మ అంటదు. ఈ భూతాత్మ ప్రాకృతమైనటువంటి గుణాల వలన కొట్టబడుతుంది కాబట్టి మోహాన్ని పొందుతుంది. మోహాన్ని పొందటం వలన తనలోనే ఉన్నటువంటి ప్రభు అయినటువంటి భగవంతుణ్ణి, సర్వాన్ని నిర్వహించేటువంటి బ్రహ్మాన్ని దర్శించలేడు అని ఉపనిషత్తు చెప్తున్నారు. అధిష్టానత్రయాద్ బ్రహ్మ భూతాత్మా
భూతాత్మన్యపి తిష్టతి అధిష్టానతయా బ్రహ్మ భూతాత్మన్యపి తిష్టతి పద్మపత్రే నీరబిందుర సంశ్లిష్టో వర్తతే యథా యథా ఏ విధముగా పద్మపత్రే తామరాకునందు నీరబిందు నీటి బిందువు అసంశ్లిష్ట అంటకుండా వర్తతే ఉంటున్నదో, తామరాకు మీద నీటి బొట్టు ఎలాగైతే దానికి తగలకుండా ఉంటున్నదో తదా విధముగా భూతాత్మని భూతాత్మ యందు కూడా అధిష్టానతయా తానే అన్నింటికీ అధిష్టానము కాబట్టి, అన్నింటికీ తానే అధిష్టానం అవడం వలన బ్రహ్మ బ్రహ్మము తిష్టతి ఉన్నది. బ్రహ్మ ఎందుకున్నదయ్యా అంటే అది అధిష్టానం కాబట్టి, అదే అన్నింటికీ అధిష్టానం కాబట్టి అది భూతాత్మ మీద ఉన్నది. తామరాకుకు నీరు అంటదు, అదేవిధంగా భూతాత్మ యందు కూడా బ్రహ్మం ఉంటుంది, కానీ భూతాత్మ సంబంధం అహంకారమును అంటదు. ప్రతిబింబ చైతన్యం వల్లనే జీవుడు ప్రకాశిస్తాడు, కానీ యథార్థమైనటువంటి చైతన్యం వలన కాదు. ఈదృశోప్యీశ్వర మాయాయుక్త సన్ ప్రేరయత్యముం భూతాత్మాన సభూతాత్మా వివినక్తి ఈశ్వరన్నతం. ఈశ్వర పరమాత్మ ఈదృశ అపి అంటే బయట పైన చెప్పబడినటువంటి విధంగా శుద్ధమైనటువంటి లక్షణాలు కలిగినప్పటికీ కూడా మాయాయుక్త సన్ మాయతో కూడినటువంటి వాడై అముం భూతాత్మం ఈ భూతాత్మను ప్రేరయతి ప్రేరేపిస్తూ ఉంటాడు. మాయను పక్కన పెట్టుకొని దాన్ని ప్రేరేపిస్తూ ఉంటాడు. సభూతాత్మ భూతాత్మ తం ఈశ్వరం ఆ పరమాత్మ అయినటువంటి బ్రహ్మాన్ను నవివినక్తి అంటే వివేచన చెయ్యలేదు, అంటే తెలుసుకోలేదు. తామరాకు మీద నీటి బొట్టు వలె దేహంతో అంటకుండా ఉన్నటువంటి శుద్ధస్వరూపుడైనటువంటి పరమాత్మ మాయతో కూడినటువంటి వాడై ఈ భూతాత్మని ప్రేరేపణ చేస్తాడు. కానీ ఈ భూతాత్మ ఆ పరమాత్మను వివేచనం చేసి తెలుసుకోలేదు. అంటే జీవాత్మ పరమాత్మ చైతన్యం చేతనే పనిచేస్తూ ఉన్నప్పటికీ ప్రతిబింబం బింబాన్ని తెలుసుకోలేనట్లుగా భూతాత్మ పరమాత్మని తెలుసుకోలేదు. నీటిలో ఉన్నటువంటి ప్రతిబింబం నేను సూర్యబింబం యొక్క ప్రతిబింబాన్ని అని దానికి ఎలాగైతే తెలియదో, అలాగే భూతాత్మకు కూడా నేను పరమాత్మ యొక్క ప్రతిబింబాన్ని అని తెలియదు అని చెప్తున్నారు. స్వస్తి.